ఫ్రెండ్స్, ఈరోజు చాప్టర్ 25లో కాపర్ నికిల్తో తయారైన 2 రూపీస్ కాయిన్కి ఎంత అమౌంట్ వస్తుంది, అది ఏ ఇయర్లో ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉండాలి అనేది క్లారిటీగా చూపిస్తాను. నేను చూపించిన ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితే కాయిన్కి 4000 రూపాయలు వస్తాయి. మీ దగ్గర ఇలాంటి 2 రూపాయల కాయిన్ ఉందా లేదనేది చూసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని, డిమాండ్ కలిగిన కాయిన్స్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే విలువైన ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉన్నా కానీ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఈ బుక్స్లో ఉండే ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ రేట్ ఉన్న కాయిన్స్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. కరెక్ట్గా 1000 రూపాయలు ఉన్నా కానీ ఏ కాయిన్ కలెక్ట్ చేయడం అయితే జరగదు. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఈ పుస్తకంలో ఉండే కాయిన్లు ఓన్లీ బ్రిటిష్ కాయిన్స్ అయితే తీసుకోను. ఓకే, బ్రిటిష్ కాయిన్స్ కాకుండా మీ దగ్గర రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరటు కాయిన్ అయినా, అది ఏ కండిషన్లో ఉంటే ఎంత అమౌంట్ వస్తుందో అనేది చాలా క్లారిటీగా పుస్తకంలో అయితే ఉండటం అయితే జరుగుతుందండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి కాయిన్స్ అన్ని, ఈ పుస్తకంలో నేను తీసుకునే కాయిన్స్ అన్ని రేటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీకు తెలియపరచడం నా హక్కు, నా పని అది. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పే చాప్టర్ల వైజుగా వాల్యుబుల్ కాయిన్లు 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్లు ఏమున్నాయి అనేది మీరు నోట్ చేసుకోండి. 1000 రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్స్ని అయితే అసలు నోట్ చేసుకోవద్దు, ఎందుకంటే 1000 రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్స్ని నేనైతే తీసుకోను. అలాంటివి ఏవైనా మీ దగ్గర ఉంటే కాపర్ నికిల్ కాయిన్స్ అయితే కేజీల కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతేగాని స్టీల్ కాయిన్ అయితే కేజీల కింద కూడా తీసుకోవడానికి అయితే నేనైతే రెడీగా లేను. అయితే ఫ్రెండ్స్, నేను చేసే అప్డేట్లు మీకు మీ మొబైల్కి డైలీ చాప్టర్ వైజ్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వెంటనే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే నోటిఫికేషన్స్ అనేవి మీకు డైలీ రావడం అయితే జరుగుతుంది. లేదా ఇలాంటి కాయిన్స్ విలువ తెలిపే బుక్స్ కావాలి అనుకున్నా, లేదా నేను విలువైన కాయిన్స్ చూపించినవి మీరు నోట్ చేసుకున్నవి ఏమన్నా ఉంటే వాటిని చెకింగ్ చేయించుకుని అవి ఎంత రేటు ఉంటాయో ఆ కాస్ట్కి అమ్ముకోవాలి అనుకున్నా కానీ నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది కనిపిస్తుందండి. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల ఈ బుక్ కాస్ట్ ఎంత పడుతుంది, డెలివరీ కాస్ట్ ఎంత పడుతుందో చెప్పి మీకైతే బుక్ అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుందండి. లేదా మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ చెకింగ్ చేయించుకునే విలువైన కాయిన్స్ ఉంటే అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఓకే, మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల ఎప్పుడు రావాలనేది ఒక డేట్ ఇచ్చి అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ కావాలి అనుకున్నా, మీ కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలి అని అనుకున్నా కానీ ఇక్కడ వెంటనే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజున చాప్టర్ 25లో కాపర్ నికిల్తో తయారైన ఈ 2 రూపీస్ కాయిన్ గురించి అయితే క్లారిటీగా పుస్తకంలో ఏ రేట్ ఉంది అనేది చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే లైక్ ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, 2 రూపీస్ లార్జ్ కాయిన్ అండి. ఓకే, ఇది కూడా కాపర్ నికిల్తో తయారైన కాయిన్. ఒక పక్క భారతదేశం బొమ్మ ఉంటుంది, వెనక పక్క ఎదుర పక్క సింహాలు గుర్తుండి కింద 2 అని ఉంటుందండి. ఓకే, ఈ కాయిన్ చూసుకున్నట్లయితే ఇది తయారైన ఇయర్ 1990. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 28 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే, అయితే ఫ్రెండ్ ఈ కాయిన్ 1990లో తయారైన కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైంది, కలకత్తా మింట్ ద్వారా తయారైంది, హైదరాబాద్ మింట్ ద్వారా తయారైంది. కానీ దీని రేట్లు చూసుకుంటే ఫైన్ కండిషన్ 30, UNC 50. ఇలా కాయిన్ అనేది మనం అడిగిన రేట్ల కంటే తక్కువే ఉందండి. ఇది నార్మల్ కాయిన్, పెద్ద కాయిన్, 2 రూపాయల బిల్ల పెద్ద కాయిన్ ఉన్న వాళ్ళు ఇది నార్మల్ కాయిన్ అండి, దీనికి ఎలాంటి రేట్ అనేది రాదు. ఓకే, అలాగే ఫ్రెండ్స్ చూడండి, 2 రూపీస్ స్మాల్ కాయిన్ కూడా తయారైంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ తయారైన ఇయర్ చూసుకుంటే 1992 నుంచి 2004 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 6 గ్రామ్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చి ఇండియన్ కా గుణాల్. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఓకే మనకు 1992 నుంచి 2004 వరకు అయితే తయారైనాయి. ఓకే, ఈ కాయిన్లు బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 4 మింట్ల ద్వారా అయితే తయారైనాయి. అలాగే అప్పుడప్పుడు కొన్ని ఫారిన్ మింట్స్ ద్వారా కూడా అయితే తయారైనాయి. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్లో మనకు వాల్యుబుల్ కాయిన్లు ఏవి అని అనుకుంటే చూడండి ఫ్రెండ్స్,
1992 ఓకే 1992 నోయిడా చుక్క గుర్తు కలిగిన కాయిన్ మీ దగ్గర యుఎన్సి కండిషన్లో ఓకే 92 నోయిడా మింటు యుఎన్సి కండిషన్లో ఉంటే 4000 రూపాయలు ఉంది, ఫైన్ కండిషన్లో ఉంటే 1500 రూపాయలు ఉంది. అయితే ఫ్రెండ్స్ దాని తర్వాత 93 94 95 96 97 98 99 2000 2001 2 3 4 ఈ 4లో 2004లో తయారైన కాయిన్ ఇక్కడ 2000 రూపాయలు ఉండటం జరిగింది. ఆ మింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కలకత్తా ఓకే. ఈ కలకత్తాలో తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్ ఉంటే 2000 రూపాయలు ఉంది. అదే ఫ్రెండ్స్ ఫైన్ కండిషన్లో ఉంటే 500 రూపాయలు అయితే ఉంది. యుఎన్సి కండిషన్లో 1000 రూపాయల కంటే ఎక్కువ రేట్ ఉన్న కాయిన్ ఏ కాయిన్ అయినా నేనైతే కలెక్ట్ చేస్తానండి ఓకే. ఇప్పుడు 92 చుక్క గుర్తు నోయిడా మింట్ ఉన్న కాయిన్ ఉన్నా తీసుకుంటాను, 2004 కలకత్తా మింట్ కాయిన్ ఉన్నా కానీ తీసుకుంటాను. కానీ ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్ అమౌంట్ అనేది మీకైతే రావటం జరుగుతుంది ఈ కాయిన్కి. ఫ్రెండ్స్ చూసారు కదా, 2 రూపీస్ కాయిన్ కాపర్ నికిల్తో తయారైన నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఈ రోజున మార్కెట్లో మీ దగ్గర 1992 చుక్క గుర్తు అంటే నోయిడా మింట్ గుర్తు కలిగిన కాయిన్ కానీ ఉంటే యుఎన్సి కండిషన్లో 4000 రూపాయలు ఉందండి. అదే ఫైన్ కండిషన్లో ఉంటే 1500 రూపాయలు అయితే రావటం అయితే జరుగుతుంది. లేదా 2004 కలకత్తా మింట్ కాయిన్ ఉన్నా కానీ యుఎన్సి కండిషన్లో 2000 రూపాయలు ఉందండి, ఫైన్ కండిషన్లో 500 రూపాయలు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, ఏ కాయిన్ అయినా యుఎన్సి కండిషన్ రేటు ప్రకారం 1000 రూపాయల కంటే ఎబో ఉన్న కాయిన్స్ నేను తీసుకుంటా. కరెక్ట్గా 1000 రూపాయలు ఉన్న కాయిన్ అయినా నేనైతే తీసుకోను ఓకే. ఇది ఒకటి గమనించగలరు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి కాయిన్స్ విలువ తెలిపే న్యూ బుక్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ అవ్వటం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. పుస్తకం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. లేదా నన్ను కలిసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని చెకింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఒక డేట్ అయితే ఇస్తానండి. నేను సెప్టెంబర్ 1వ తారీఖుకి ఇంటికి వస్తున్నానండి. కరెక్ట్గా ఇంకొక నెల ఉంది. కలవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి మీరైతే ఏ రోజు ఫోన్ చేయాలనేది తెలుసుకోండి. లేదా బుక్స్ అనేవి వెంటనే ఆర్డర్ పెట్టుకొని మీ దగ్గర మీ కలెక్షన్లో అలాంటి కాయిన్స్ 1000 రూపాయల కంటే ఎక్కువలు చేసే కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. వెంటనే బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, ఆర్డర్ పెట్టుకోండి ఓకే. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీకు నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్లు కంటిన్యూగా వస్తాయి. లేదా ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయితే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి ఓకే. ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను. మరలా చాప్టర్ 26తో రేపు కలుద్దాం ఓకే. బాయ్ బాయ్.